మొత్తానికి తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నామండి. తిరుపతికి వచ్చాక కపిల తీర్థం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా? వచ్చిన ప్రతిసారి మా వారు ఏదో ఒక వంకలు చెప్పి తీసుకొచ్చేసేవారు, కానీ ఈసారి ఎన్ని వంకలు చెప్పినా వినకుండా పట్టుబట్టు కూర్చునేసరికి చేసేదేమీ లేక మొత్తానికి కపిల తీర్థానికి అయితే తీసుకొచ్చారనమాట. ఈ కోతుల్ని చూసి ముందు హర్ష నేను బెదిరిపోయాం, కానీ అవి పాపం మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వాటి పని అవి చూసుకుంటుంటే మన పని మనం చేసుకుంటూ వచ్చేసాం అంతే. మొత్తానికి కపిల తీర్థానికి వచ్చానన్న ఆనందం కన్నా మా వారిని వీడియో తీయమంటే ఇలా బ్రైట్నెస్ పెంచేసి నా ఆశనంతా నిరాశ చేశారండి బాబు. చేసేదేముంది, నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అనమాట. కపిల తీర్థాన్ని ఎప్పుడు వీడియోలో చూస్తున్నా కూడా బోల్డ్ అంతా వాటర్ వచ్చేసి అందరూ ఎంజాయ్ చేస్తుండడం చూశాను, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఇలా ఒక్క దార మాత్రమే వస్తుందండి. ఇప్పటికి 2 సార్లు వస్తే ఇదే పరిస్థితి అనమాట. చేసేదేముంది, అందరూ ఆ వస్తున్న దారిలోనే ఎంజాయ్ చేసేసి ఇలా వచ్చేసామన్నమాట. ఫైనల్గా కోనేట్లో కూడా అలా కాళ్ళు తడిపేసుకొని దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం. అసలే ఒక్క దార అంటుంటే కోతులు వాటిని కూడా ఆపేస్తున్నాయి చూడండి.